ఆహ్, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ పైన పలికిన 7 మాటలలో మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. క్షమించమని చెప్పాను. చూద్దాము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనముని ఒకసారి చదువుతున్నాను. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు క్షమించమని తండ్రిని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఎవరిని క్షమించమని అడుగుతున్నారు? ఎవరిని బాధిస్తున్నారు? ఎవరు క్షమాపణ కోరాలి అసలు మొట్టమొదటిగా? మనం గమనించినట్లయితే చూడండి, బాధింపబడుతున్న బాధితుడు మరి బాధించే వారి కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నారు క్షమించమని. బాధింపబడుతున్న బాధితుడు బాధించే వారి కోసం ప్రార్థిస్తున్నాడు దేవుడిని, తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని. వీరు దేవుణ్ణి మరి అప్పగించిన తర్వాత వారు పెట్టినటువంటి చిత్రహింసలు, మరి కొరడా దెబ్బలు, మరి అనేక విధమైనటువంటి బాధలతో సిలువ మోయించి మరి మరి ఆయన్ని ఒళ్ళంతా రక్తంతో మరి ఎంతో గాయాలు మాంసం ముద్దలాగా చేసినటువంటి ఆ బాధని భరిస్తూ మరి వచ్చి మరి తండ్రిని అడుగుతున్నాడనమాట. మరక్కడ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. మరి చూడండి, మరి మనం మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం చేస్తున్నటువంటి మరి ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? మనం ఎవరిని క్షమిస్తున్నాము? మనం ఎదుటి వారిని క్షమించే గుణం కలిగి ఉన్నామా? లేదా అనేది మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడండి, మనం ఆహ్, మనతో ఉన్నటువంటి వారు ఏదైనా తప్పు చేసినట్లయితే తప్పు చేసినప్పుడు వారిని క్షమించేవారుగా ఉన్నామా? వారి మీద మనము పగ తీర్చుకునే వారంగా ఉన్నామా? లేపోతే వారి మీద మనం పోట్లాడి మాటకి మాట అలా చెప్పేవారుగా ఉన్నామా? వారు మనల్ని బాధపెట్టినప్పటికి కూడా వారు మన మీద ఏదైనా హానికరమైనటువంటి మాట మరి ఏ విధమైనటువంటి క్రియ రూపంలోనైనా సరే మనకి వారు తలపెట్టినటువంటి హాని ఏదైతే ఉందో దాన్ని కూడా మనము మర్చిపోయి ప్రార్థిస్తున్నామా వారి కోసం? క్షమిస్తున్నామా? అది కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరి చూడండి, తండ్రి మరి యేసుక్రీస్తు వారు మరి ఆ శిలువ మీద మరి ఎంతో బాధలు పడి మరి వీరు ఆయన వస్త్రములిచ్చి చీట్లు వేసుకొని వస్త్రములు పంచుకుంటున్నారు. మరి వారు హేళన చేశారు. మరి కొరడ దెబ్బలతో మరి ఎంతో బాధ పెట్టారు, కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. మరి ఇన్ని శ్రమలు పెట్టి, ఇన్ని బాధలు పెట్టినప్పటికి కూడా తండ్రి మరి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించండని మరి ప్రభువారు శిలువ మీద పలికిన మాట మొట్టమొదటి మాటగా మనం చూస్తున్నాము. మరి మరి చూడండి, మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే తప్పిపోయిన కుమారుడు విషయంలో మరి తండ్రి మరి మరి కొడుకుని ఏ విధంగా మరి వచ్చినప్పుడు ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32 వచనం వరకు ఈ తప్పిపోయిన కుమారుని గురించి మనకి బైబిల్‌లో దేవుడు ఉపమాన రీతిగా చెప్పి ఉన్నారు. చూడండి, మరి 15వ అధ్యాయము 11వ వచనంలో ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అయితే తప్పిపోయిన కుమారుడు నా చిన్న కుమారుడికి ఇచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని తీసుకొని ఆయన ఏదో వ్యాపారం చేయాలని లేతే జలసాలు చేయాలని దుర్వ్యాపారాలకు పాడు చేసాడనమాట మొత్తాన్ని. అదంతా అటు ఖర్చు పెట్టేసి మరి అదంతా అయిపోయినప్పుడు కూడా ఇప్పుడు చూడండి, మన దగ్గర మరి కొంత అమౌంట్ చాలా ఖర్చులు విలాసవంతంగా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటే అనేకమైన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. మన దగ్గరే వస్తారు. ఆ డబ్బులున్నంత కాలం వరకే వాళ్ళ స్నేహాలు అయన్నీ కూడా.
ఈ లోకానుసారమైన మనుషులు. మరి అదంతా అయిపోయిన తర్వాత అతని దగ్గర ఏమి లేకపోతే ఆళ్ళు విడిచి వెళ్ళిపోతారు. మరి అప్పుడు తన దగ్గర ఉన్నదంతా కూడా మరి పోగొట్టుకొని మరి ఏమి లేని స్థితిలో, దీనస్థితిలో అతను ఎంతో బాధలు పడి మరి ఎంతో విధంగా చాలా బాధపడ్డాడనమాట. మరి అలాంటి టైంలో అతను మరి, మరి ఆఖరికి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని, తింటకి తిండి లేక, మరి ఏదైనా తినాలని ఆలోచన కలిగి మరి అక్కడికి వెళుతాడనమాట. మరి చూడండి 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని. చూడండి మరి. చూడు మరి ఆయనకి తినటానికి తిండి లేని స్థితిలో మరి బాధపడుతున్నప్పుడు, అయ్యో! నా తండ్రి ఇంటి దగ్గరైతే అనేకమైన వారికి, పనివారికి సమృద్ధిగా తినటానికి ఉంది. మరి నాకైతే ఇక్కడ ఏమి లేదు. నా తప్పు తెలుసుకున్నాను. మరి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నన్ను క్షమించండి. హ్మ్. మరి పరలోకానికి విరోధంగా మీ ఎదుట నేను పాపం చేశాను అని క్షమాపణ కోరుకోవాలని అతనికి అప్పుడు అది ఆలోచన కలిగింది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకోని లేచి మరి తండ్రి యొద్దకు వస్తాడనమాట. అప్పుడు తండ్రి వచ్చినప్పుడు మరి చూడు కొడుకుని, కుమారుడిని కాదంటాడా తండ్రి? కాదనలేకపోయాడు. మరి తప్పులు తెలుసుకొని మరి మరణించి బ్రతికేను, తప్పిపోయి వచ్చిన కుమారుడిని చూసి తండ్రి ఎంతో సంతోషపడి హక్కును చేర్చుకొని మరి చూడండి 20వ వచనంలో వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి ఆహ్, పాదములకు చెప్పులు తొడిగించండి అని చెప్పేసి కుమారునికి చేయవలసినటువంటి మర్యాదలు ఆ పనివారితో చేయిస్తారనమాట. తన తండ్రిగా పోలిన కుమారుడు కాబట్టి కుమారుడు ఎలా ఉండాలో ఆ విధంగా కుమారుడికి కావాల్సినవన్నీ మరి తొడిగేస్తాడు. అలాగ ఏర్పాటు చేపిస్తాడనమాట. అయితే చూడండి తండ్రి మరి మన కుటుంబాలలో మనం తల్లిదండ్రులమైన మన బిడ్డల ఎదుట మరి వాళ్ళు చేసిన తప్పులని చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే మరి మనం కోపడతాము. కొట్టగలిగితే కొడతాము. పిల్లల్ని తిడతాము. మరి ఈ విధంగా మనం ఇబ్బందులు పెడతాము. నేను ఓ మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. అంటే దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను మనం ఏ విధంగా వారిని సంరక్షించి, పోషించి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారమై ఉన్నాము. లేదా ఈ విధంగా మనం చెప్పిన మాటే వినాలి, మేము పెడితేనే తినాలి, మా దగ్గర ఏది చెప్తే అది చేయాలి అనే విధంగా వారిని మనం ఒక ఆహ్, బా బాధితులుగా చేసి వారిని బాధలు కలిగించి వారిని ఈ విధంగా పెంచుతున్నామా? అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ బహుమానాలు కదా! మన బిడ్డలు. మరి ఆ బహుమానాలని మనం ఏ విధంగా మనకెవరైనా గిఫ్ట్‌లిస్తే మరి ఆహ్, ఆఫీస్‌లో గాని, మరి స్కూల్‌లో గాని ఏమన్నా ఆటల్లో ఏదన్నా మనం ఏమన్నా గిఫ్ట్‌లు ప్రైజులు గెలుచుకొని తీసుకొస్తే దాన్ని మనం జాగ్రత్తగా అందరికి చూపిచ్చి ఆహ్, దాన్ని షోకేసుల్లో ఇలాగ పెడతాం కదా! అవన్నీ. దానికి చిన్న బహుమతులు ఇప్పుడు అవి ఒక గిఫ్ట్ బహుమతులంటేనే దాని చలనం లేనివి. ఇలా ఎక్కడ పెడితే అలా ఉండిపోతాయి. అలాంటివి తీసుకొచ్చి మనం జాగ్రత్తగా పెడతాం వాటిల్ని దుమ్ము పడకుండా అలా లేకుండా. మరి దేవుడిచ్చిన మరి బహుమానాలు మన బిడ్డలు. స్వాస్థ్యాలు. మరి అటువంటి వారి పట్ల మనం ఏ విధంగా మరి మనం వారి పట్ల మనం ఉంటున్నాము, అది మనం పరిశీలన చేసుకోవాలి. మరి మన క్రైస్తవులు అయినప్పటికి కూడా కోపాలు సడెన్‌గా వస్తాయి. మనిషికంటే మరి సహజం కోపం రావటం కొంచెం టెన్షన్స్ వల్ల లేదంటే పనుల్లో ఒత్తిడి వల్ల వస్తా ఉంటాయి. అయినా మన క్రైస్తవులు మనం దేవుడిని ఎరిగిన బిడ్డలమై ఉన్నప్పుడు మనం చాలా నెమ్మదిగా ఆలోచన కలిగి ఎవరైనా గట్టిగా అరుస్తున్నా గాని కొద్దిగా మౌనంగా ఉండి తర్వాత తెలుసుకుంటారులే వారు. ఇప్పుడు అరిసినా మన మీద కోపపడినా గాని
ఆహ్, అనే విధంగా స్వభావంతో మన దీనస్థితిలో సాత్వికంగా కలిగి మనసుల్ని ప్రశాంతంగా పెట్టుకొని ఇలా ఉన్నట్లయితే దేవుడు మన యొక్క సమస్యలను ఆ యొక్క అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆ ఇబ్బందుల్ని, ఆ కోపాల్ని దేవుడు ఆహ్ శాంతింపజేస్తాడు. వారు తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు మన మీద అరిచిన వారు, మన మీద కోపపడిన వారిని తర్వాత వారు తెలుసుకుంటారు. అయ్యో! నేనిప్పుడు ఇట్లా అన్నాను. బ్రదర్ ఏమనుకోలేదు పాపం. ఏమనలేదు తిరిగి మాట. కానీ కనీసం ఇట్లా మొహం వైపు కూడా చూడకుండా తలదించుకొని ఉన్నాడు. దీంట్లో ఏముందిలే అని ఆళ్ళు బాధపడతారు. ఆ గుణాన్ని దేవుడు వాళ్ళకి కలగజేస్తారు. దాన్ని రియలైజేషన్ అవ్వటం అనమాట. ఆ విధంగా వారు ఇలాగా ఆలోచించేలాగా ఉంటారు. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం మరి ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి అలాగే తీసుకొని, తన ఆస్తి అంతా తీసుకొని ఎళ్ళిపోయి, మరి ఆయన బ్రతికే ఉన్నాడు. ఆస్తి అడిగాడు. అయినా గాని ఇచ్చేసాడు. పంచేసాడు ఇద్దరు బిడ్డలకి. ఇద్దరు కొడుకులకి. మరి చిన్న కుమారుడు ఎళ్ళిపోయి తీసుకెళ్ళి మొత్తం ఉన్నదంతా మరి ఖర్చు పెట్టేసి, తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపి, మరి ఏమి లేని స్థితిలో మరి దీన స్థితిలో వచ్చేసాడు తండ్రి దగ్గరికి తెలుసుకొని. మరి తండ్రి కుమారుడిని తీసుకొని మరి హక్కును చేర్చుకొని, మెడ మీద ముద్దు పెట్టుకొని, అతనికి కావాల్సినన్ని ఇప్పించి, విందులు మరి ఇలాగా చూడండి ఒకసారి 23వ వచనంలో ఆహ్, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. తప్పిపోయి దొరికెనని చెప్పాను. చూడండి. మరి ఆ కొవ్విన దూడను తీసుకొచ్చి వధించుడి మరి హ్మ్. తప్పిపోయిన కుమారుడు దొరికాడని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు అంటే పొలంలో నుండి వచ్చుట ఇంటి దగ్గరకు రాగా ఇంటి దగ్గరకు రాగా వాద్యములను, నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా చూడండి మరి తండ్రి చిన్న కుమారుడి విషయంలో మరి ఎన్ని మరి ఒక విందు ఒక పండగ వాతావరణాన్ని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసి ఉన్నాడు కదా! అప్పుడు పెద్ద కుమారుడు మరి వెళ్లి పొలములో పని చేసుకొని వస్తూ ఉండగా మరి ఇంటి దగ్గరికి రాగా వాద్యాలు, నాట్యాలు జరుగుతున్నవి అయన్ని చూసి మరి దాసుల్లో ఒకతన్ని పిలిచి ఏంటి ఇదంతా అని అడిగితే, మరి అక్కడ ఆ దాసుడు అతనితో ఇట్లా అన్నాడు. "నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను." చూడండి. మీ తమ్ముడు వచ్చాడు. మరి తమ్ముడు వచ్చినందువల్ల ఇయన్నీ ఎట్లాగా మీ తండ్రి ఇలాగ ఏర్పాటు చేశాడు అని చెప్తే, మరి ఆ కుమారుడు మరి ఏ విధంగా ఆలోచించి ఉంటాడో ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి. మరి చిన్న కుమారుడు ఈ విధంగా వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గర అలాగా ఉన్నాడు. తన తండ్రి చెప్పినటువంటి పనులు చేస్తూ, ఎంతో కష్టపడుతూ, తండ్రికి నమ్మకస్తుడిగా తండ్రి యొద్దే ఉండి మరి ఆ విధంగా ప్రతి పనులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. మరి అతనికేం ఆలోచనొచ్చింది, చూడు వాడు అలా వెళ్ళిపోతే మరి అతనికిలా చేస్తన్నాడు. మరి నేనైతే ఇప్పటి నుంచి ఇలా ఉన్నాను కదా! అని అతనికి కొంచెం అసూయ, కొంచెం కోపం వచ్చి ఉంటది గదా! మరి. చూడండి దాసుల్లో ఒకని అది మళ్ళీ 28వ వచనం చూద్దాం ఒకసారి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చూడండి తండ్రి కుమారుడిని బ్రతిమాలుకున్నాడు. "అయ్యా లోపలికి రా, ఇంకా బయట ఉన్నావేంటి" అని ఆ విధంగా బతిమిలాడుతున్నాడు. అందుకతడు తన తండ్రితో, "ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించి ఉన్నానే, నీ ఆజ్ఞనెన్నడూను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడనూ ఒక మేకనైనను ఇయ్యలేదు. ఆ! ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని తినివేసిన ఈ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధింతు అని చెప్పాను. చూడు అర్థమైంది గదండీ మనకిప్పుడు చూడండి పెద్ద కుమారుడు ఎంత బాధపడుతున్నాడక్కడ. మరి నీ వెంటే ఉన్నాను కదా! నీ పనులే చేశాను కదా! నీ ఆజ్ఞ మీరలేదు కదా! మరి నా స్నేహితులతో ఇప్పుడు కూడా నేనిట్లా వెళ్ళలేదే! మరి నా కోసం ఒక మేక పిల్లనైనను గూడా వధించలేదు, ఇవ్వలేదు కదా! ఆ! అయితే నీ ఆశలతో మరి అంత తీసుకెళ్ళి వేశ్యలతో తిరిగి తిని మరెంత పాడు చేసి మరి ఇలా వచ్చినటువంటి ఇతనికి నువ్వు ఇలా చేస్తున్నావు. వధించితివి అని చెప్పినాడు. అందుకు తండ్రి, కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. నావనియు నీవే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే.
ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఆ! తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. చూడండి. అయ్యా మరి పెద్ద కుమారుడితో తండ్రి చెప్తున్నాడు. నాన్న మరి నువ్వైతే ఇప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు. ఆ! మరి అన్ని విషయాలు నువ్వు నాకు మంచిగా సంతోషపడి ఆనందించుట మరి ఆ విధంగా నన్ను చూసుకున్నావు. మరి నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను. ఆయన చనిపోయి తిరిగి బ్రతికాను. చూడండి. చచ్చిన వాడితో సమానం చేసిన విధంగా చిన్న కుమారుడి విషయంలో తండ్రి మరి అలాగ ఆలోచించి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చాడనమాట. హ్మ్. చ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను. తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను మరి. మరి తప్పిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు తప్పిపోతారు, మిస్ అయిపోతారు. మరి వారి కోసం ఆ తల్లిదండ్రులు ఎంతో బాధలు పడతారు. మరి ఎక్కడికెక్కడో తిరుగుతారు. ఎందరినో మరి అడుగుతారు. మరి ఆఖరికి స్టేషన్‌కెళ్ళి కేసులు పెట్టి మరి వెతికించి ఎన్నో కొంతమందిరైతే చాలా ఎన్నో ఏళ్ల నుంచి దొరక్కోకుండా అలాగే వెతుకుతూ ఉంటారు. మరి అలాంటి టైంలో ఎప్పటికో ఒకసారి దొరికిన తర్వాత ఆళ్ళ సంతోషాన్ని మనం అసల వాళ్ళ ఆనందాన్ని మనం ఆహ్, వెలకట్టలేమనమాట. వాళ్ళు అంత ఆనందపడతారు. ఆ విధంగా తప్పిపోయి దొరికిన పిల్లలతో మరి పిల్లవాడినిలాగా మరి ఆ తండ్రి పోల్చుకొని చూసి మరి కావాల్సినటువంటి క్షమించి మరి ఈ విధంగా దేవుడు ఆయనకి అట్లా తండ్రికి ఆ విధంగా ఇస్తాడనమాట. అయితే పెద్ద కుమారుడు కూడా చూడండి మరి వెన్నంటే ఉండి తండ్రి వెంటే ఉండి చిన్న విషయంలో మరి అతనికి అసూయ కలిగింది. అసూయ కలిగి ఆయన కొంచెం కోపం వచ్చి ఇలా అన్నాడు. అయినప్పుడు కూడా మరి తండ్రి ఆయన్ని కూడా క్షమించి రా నాన్న అని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నాడనమాట. మరి చూడండి మరి ఆ పాటుంటది. మరి ఆ చిన్న కుమారుడు చేసినటువంటి ఆహ్, మరి ఈ తప్పులను కూడా మరి ఒక పాట దేవుడు భక్తుడు ఒకసారి రాస్తాడనమాట. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము జేయ దేవానించేరితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. చూడండి మనం కూడా ఈ లోకంలో ధనమే సర్వం అనుకొనుచు మరి సుఖమే మొత్తం డబ్బు మరి సుఖము, ఐశ్వర్యము ఇవన్నీ మరి ఈ లోకంలో శాశ్వతం అనుకోని కూడా మనందరం కూడా చాలామంది ఇట్లాగా మరి ఆటిలకి వ్యసనాలు పడిపోయి మరి తండ్రిని, మరి కుటుంబాలను, మరి ఆఖరికి దేవుడిని కూడా మర్చిపోయి దేవుని వైపు కూడా చూడకుండా వాళ్ళ యొక్క ఆశలను, కోరికలు తీర్చుకోవటానికి ఇలా చేస్తా ఉంటారు. మరి మరి నిజమైన దేవుడు మరి తండ్రి మరి మనం చేసినటువంటి పాపాలను క్షమించి మరి మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగాలు మరి ఆయన చేసినటువంటి మరి ఆయన పొందినటువంటి దెబ్బలు సిలువ మీద పడినటువంటి మరి ఆ వేదన మరి అయన్నీ గూడా శ్రమలు కూడా మన కోసమే చేశాడని మనం గ్రహించాలి ప్రియమైన వారలారా. చూడండి మరి ఈ విధంగా దేవుడు వారిని క్షమించండి అని చెప్పేసి దేవుడు తండ్రిని వేడుకుంటున్నాడు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి ఆహ్, ఆహ్, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ మరి వారు ఆమెని తీసుకొస్తారు కదా! అది చూద్దాం. అది లోకాసు వార్త హ్మ్. కాదు. సారీ. అది యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆహ్, 11వ వచనం వరకు ఇక్కడ మనకి చెప్తుంది ఈ వాక్యం. వ్యభిచారం జరుగుతున్నట్టు చూడండి. ఈ 8వ అధ్యాయము యోహాను సువార్త ఆహ్, ఒకసారి 3వ వచనంలోంచి చూస్తారా? ఎవరైనా చదువుతారా? ఉన్నారా? హలో! శాస్త్రులను, సిస్టర్. పరిసయ్యులను ఆ! వ్యభిచారమందు ఆ! పట్టుదల ఒక స్త్రీని తోడుకొని వచ్చి, ఆ! ఆమెను మధ్య నిలవబెట్టి, ఆ! బోధకుడా, ఈ స్త్రీ హ్మ్. వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి హ్మ్. వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా! హ్మ్. అయినను చాలు. నీవేమి చాలు. చెప్పుచున్నావని ఆ! ఆయననడిగాను. అని అడిగిరి. చూడండి ఇక్కడ, ఇక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారము తప్పు చేసినటువంటి స్త్రీలను ఈ విధంగా రాళ్ళతో కొట్టాలని మరి ఇలాగా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా! మరి ఈయనేం చెప్తారో చూద్దామని చెప్పి వారు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు మరి తను ఆ స్త్రీని తీసుకొస్తారు.
ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తూ ఉండగా, అక్కడ చూడండి పైన మరి మొదటి వచనములో, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారి బోధించుచుండెను. బోధిస్తుండగా మరి ఈ శాస్త్రులను, పరిసయ్యులను మరి స్త్రీని వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని తోడుకొని వచ్చి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడో చూద్దామని ఒక ఒక పరీక్షలాగా కూడా దేవునికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి వారు ముందు పెడతారనమాట ఈ విషయాన్ని తీసుకొచ్చి. అయితే అప్పుడు వారు ఆ! బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకాజ్ఞాపించెను గదా! అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయననడిగిరి. ఇప్పుడు చెప్పండి మరి మీరేం చెప్తారు అని చెప్పేసేసి ఆళ్ళందరూ ఉన్నారు. మరైతే వాళ్ళందరూ కూడా ఆహ్, ఆయన మీద నేరము మోపాలని, ఆయనను శోధించాలని అని అడిగారనమాట. అయితే యేసు మరి చూడండి మరి హ్మ్. వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయుచుండెను. వారాయనను చుట్టూ వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి ఆహ్, వేయవచ్చు. రాయి రాయి వేయవచ్చునని వారితో చెప్పి. చూడండి. మీలో పాపం చేయని వారెవరో మరైతే ఆ ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఉన్నది. అది నిజమే అని తండ్రికి తెలుసు కదా ప్రభువుకి. అయితే ఆ విధంగా వీళ్ళు కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు. రాళ్ళు పట్టుకొని రాళ్ళు పట్టుకొని కొట్టటానికి రెడీగా ఉన్నారు. అయితే వారు దేవుడిప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పారన్నమాట. చూడండి. మరి ఆమె ఇంక నా పనయిపోయింది. ఇక నాకు నన్ను రాళ్ళతో కొట్టేస్తారు, చంపేస్తారని చెప్పేసి ఆమ మరి తన చేతులను మరి తలదించుకొని ఇలాగ కూర్చుండిపోయి ఉంటదింక. ఆ రాళ్ళతో కొడితే ఎలా ఉంటదింకా దెబ్బలు? తల పగిలిపోవటం, మొహం పగిలిపోవటం మరిన్ని ఉంటది గదా! ఆ బాధను అనుభవించాలి ఇక నేనని చెప్పేసి ఆమె అలా సరెండర్ అయిపోయి ఉండుంటది. మరి చుట్టూ గుమ్ము కూడేసి రాళ్ళు పట్టుకొని చిన్నవారేమి, పెద్దవారేమి మరి ఆ విధంగా రెడీగా ఉన్నారు. ఏం చెప్తున్నాడు మరి ఈయన అని చూస్తున్నారనమాట. అప్పుడు ప్రభువారు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పారన్నమాట. మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని వారు వరకు ఒక ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారంట. చూడండి అక్కడ ఎవరు లేరు. ఇక దేవుడు ఏదో కింద రాస్తూ ఉన్నాడు. తను ఆ స్త్రీ ఇక రెడీగా ఉంది. నేను ఇంకా ఈ దెబ్బలకి తినాలి. ఈ దెబ్బలు ఇక భరించాలి. నాకు మరణమే ఇంకా శరణం అనే విధంగా తను ఆలోచిస్తూ ఉంది. అయితే ఆ గుమికూడిన వారందరూ కూడా దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత మీలో పాపం లేనివాడు ఎవరో వారు మొదటగా రాయి వేయండి అని చెప్పిన వెంటనే వారందరూ కూడా చూసుకొని ఒకరు చూసుకొని మరి నువ్వేరా అనుకున్నారో మరి ఏమనుకున్నారో అందరూ చూసుకొని వెళ్ళిపోయారు. ఇక అక్కడ ఎవరు లేరు. అయితే వారి ఆ మాట విని పెద్దవారు, చిన్నవారు అందరూ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉంది. యేసు తల ఎత్తి చూసి, అమ్మా! వారెక్కడ ఉన్నారు అని అడగగానే ఆ స్త్రీ చూసి ఆమె కూడా తెలిసి ఉంటదన్నమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె కూడా గ్రహించి ఉండదింక. ఇంకా ఇది చూసి ఆమె కూడా ఎవరు లేరని ఆహ్, అన్న తర్వాత ఎవరు నీకు శిక్ష విధించలేదా? అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అప్పుడు అయితే అమ్మా అయితే మరి చూడండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే అక్కడ పట్టుబడినప్పుడు స్త్రీని వారు ఆహ్, తీసుకొస్తారు గదా! అప్పుడు చూడండి శిక్షించలేని వారు శిక్షించడానికి తీసుకొచ్చారు. వారికి శిక్షించే అధికారం ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఆ విధంగా వాళ్ళు చేయారు. వాళ్ళు శిక్షించకూడదసలు. అయినా శిక్షించగలిగి ఉన్న దేవుడు ఆమెను శిక్షించగలిగి కూడా శిక్షించలేదు. వారు శిక్షించలేని వారు శిక్షించడానికి
అర్హత కలిగినట్టుగా తీసుకొచ్చి అక్కడ చూపిస్తాడనమాట. ఇక్కడ ఎవరు ఎవరిని శిక్షించాలి, ఎవరు ఎవరిని రక్షించాలి, క్షమించాలి అనే విషయం కూడా మనం గమనించాలి. అయితే ఆమె ఆమె "ఎవరు లేరు ప్రభువా, అందరూ వెళ్ళిపోయారు." చూసిన తర్వాత "అమ్మ వారెక్కడ ఉన్నారు?" అని అడగగా, "ఎవరు నిన్ను శిక్షించలేదా?" అని అడిగినప్పుడు ఆమె, "లేదు ప్రభువా" అనెను. అందుకు యేసు, "నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్లి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. చూడండి, అమ్మా నేను నిన్ను శిక్షించను. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అయితే ఆ విధంగా ఆమె ప్రభువారు సూచక క్రియల్లో మరి అద్భుత కార్యాలు మరి ఎన్నో మరి అద్భుతమైనటువంటి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అవిటివారిని మరి పాపులని ఈ విధంగా ఎంతో క్షమించుకొని వచ్చారు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. క్షమ కలిగిన దేవుడు. క్షమించి మరి వారిని శిక్షించకుండా క్షమించి వదిలిపెట్టే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి ప్రభువుని మరి వాళ్ళు మరి మన పాపాలకై మరి ఆయన అంతా మరి బలి అవ్వటానికి మరి మరి మొట్ట మొదటి రాకడలో ప్రేమను పంచటానికి వచ్చి మరి ఆ విధంగా మన పాపాలని తన మీద వేసుకొని పాప భారాన్ని మోసి శిలువ మీద మరి ఎన్నో శ్రమలు అనుభవించి చేశారు. మరి ఆయన చూడండి, ఆ టైం వచ్చినప్పుడు ఆహ్, తీసుకొని వెళ్ళి మరి సిలువేస్తున్నప్పుడు వచ్చి ఈ స్త్రీ కూడా ఉండే ఉంటది నాకు తెలిసి అప్పుడు అనుకుంటున్నా నేను. ఆ స్త్రీ కూడా వెళ్లి చూసి మరి ఎంతో రక్తంతో కారుతున్న ప్రభువుని చూసి ఆమె ఎళ్లి అయ్యో! అయ్యో! అని మరి ఎంత బాధపడి ఉంటది చూడండి. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుడా, నా పాలి దైవమా, నా పాపముల ఈ పాట్లు నొందినావా. అయ్యో దేవా, నేను చేసిన పాపాలకు అయ్యా నేను భరించాల్సినటువంటి శిక్షను మీరు వేసుకున్నారా? నా పాపాలని అయ్యా క్షమించి, ఆ పాపాలకే మీరు మరణము పొందినంత వరకు అయ్యా మరి ఈ శిక్షను మీరు అనుభవిస్తున్నారా అని చెప్పి ఆమె రోదిస్తూ ఉండుంటది అక్కడ చూసి, దేవుడిని చూసి, ఆ శిలువ మీద ప్రభువారిని చూసి. ఆ విధంగా మరి చూడండి ఒక మాట మనమైతే ఏ విధంగా మరి ఉండాలి? క్షమాపణ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చూసినట్లయితే, నేను మీతో చెప్పినదేమనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చూసారా? పరలోకమందున్న ఆ! మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మనం శత్రువుల్ని ప్రేమించాలి. శత్రువుల పట్ల మనం ప్రార్థన చేయాలి. మనం క్షమించగలిగేదేంటంటే, వారి పట్ల ప్రార్థన చేయటమే. విజ్ఞాపన చేయటమే. విజ్ఞాపన ప్రార్థన చేసి వారిని క్షమించమని, మన పట్ల చేసినటువంటి ఆహ్, మరి వారు ఏ విధమైన మనల్ని బాధపెడితే, ఆ విధంగా మనం వారి పట్ల క్షమించగలిగే మనస్తత్వాన్ని కలిగి ఆహ్, మీ పరలోకమందున్న తండ్రి మరి ఆహ్, ఆహ్ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించమంటున్నాడనమాట. ఆ విధంగా మనం ఆ ప్రేమ కలిగి మరి జీవించేవారుగా మరి వారి పట్ల మనం ప్రార్థన చేసినట్లయితే అదే క్షమాపణ వారికి మనం ఇచ్చినట్టు అనమాట. మరి ఈ దేవుడు ఈ చిన్న వాక్యాన్ని, చిన్న మాటలను దీవించును గాక. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.